గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానించుకుందాం. వీఆర్ కాల్ టు బి బ్లెస్డ్. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కండిషన్ ఏంటంటే, ఎవడైనా నీకు కీడు చేసినా, ఎవరైనా నీకు హాని తలపెట్టినా కీడుకి ప్రతి కీడు చేయొద్దు. సాధ్యమైనంత వరకు వారితో సమాధానంగా ఉండండి, సాత్వికముతో వెళ్ళిపోండి, దీవించగలిగితే వారిని దీవించి వచ్చేయండి, కానీ కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఇదొక్కటే ఫాలో అవ్వు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంది. నువ్వు ఊహించిన దానికంటే నీ స్థితిని దేవుడు హెచ్చిస్తాడు. కనుక హెచ్చింపబడేవాడి జీవితంలో, దీవింపబడే వ్యక్తి యొక్క జీవితంలో అనవసరమైన గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. అనవసరమైనటువంటి కోపాలు, పగలు, ప్రతీకారాలు చేయడానికి ముందుకు వెళ్ళొద్దు. ఈ వచనాన్ని మనం ధ్యానించినప్పుడు కొందరి జీవితంలో వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో దేవుడు వారిని నడిపించిన విధానాన్ని ధ్యానించినప్పుడు యోసేపు బెస్ట్ ఎగ్జాంపుల్. యోసేపు అన్నయ్యలు తనకు చేసిన కీడుకు ప్రతి కీడు చేయలేదు కనుక యోసేపును బహుగా దీవించిన విధానం మనం చూస్తున్నాం. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే, దావీదు మేలు చేసినా సౌలు అతనికి కీడు తలపెట్టాడు. కీడు తలబెట్టిన సౌలుకి ప్రతి కీడు చేయలేదు కనుక దేవుడు దావీదుని దీవించాడు. కొంతమంది జీవితాలు వైలెంట్గా ప్రవర్తించి ఎదుటివారిని హింసించి వారు కొన్ని సాధించామని వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. అటువంటి వారిని చూసి నువ్వు ప్రోత్సాహపడద్దు. నేను ఆ వ్యక్తిలాగే వైలెంట్గా ఉండాలి. నో. దీవింపబడే వ్యక్తి యొక్క జీవితము వైలెన్స్ అనేది అసలు ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. 37వ కీర్తన 7వ వచనం మనం చూసినట్లయితే 7, 8, 9 వచనాల్లో దావీదు భక్తుడు అంటారు, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకము. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసన పడకము, అది కీడుకే కారణము. కీడు చేయు వారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టు వారు దేశమును స్వతంత్రించుకొందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మౌనంగా ఉండు. వాడు నిన్ను బాధపరిచాడా? వాడు నీకు కీడు చేశాడా? వాడు పలానా మాటతో నిన్ను ఇబ్బంది పరిచాడా? మౌనంగా ఉండు. కోపాన్ని అణుచుకో, కోపాన్ని మాను, ఆగ్రహాన్ని విడిచిపెట్టు, వ్యసనపడద్దు. అదంతా కూడా కీడుకే కారణం. కొన్ని రోజులైన తర్వాత నువ్వు చూడు, నిన్ను బాధించిన వారు కంటికి కనబడరు. నువ్వు మాత్రము ఆ భూమిని, ఆ దేశాన్ని, ఆ భాగాన్ని, ఆ యొక్క స్వాస్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఇది నా మాటలు కాదు, దేవుడు ఆయన వాక్యం ద్వారా మనకిస్తున్న వాగ్దానం. కాబట్టి వీఆర్ కాల్డ్ టు బి బ్లెస్డ్. మనం దీవింపబడడానికి పిలువబడిన వారము. దీవింపబడడానికి పిలువబడిన వారు అనవసరమైన గొడవలు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఒకవేళ మనం రెచ్చగొట్టినా మనము ఓర్చుకుంటూ, చూసి చూడనట్టు, పట్టించుకోనట్టు పోతే దేవుడు చేయవలసిన కార్యాలు ఆయన చేస్తాడు. ఆ తర్వాత ఆ శ్రమ, ఆ శోధన, ఆ శత్రువు, ఆ శోధకుడు మన కంటికి కూడా కనబడరు. దేవుడు ఈ విషయాల్ని మనకు బయలుపరిచినప్పుడు ఈరోజు మన హృదయం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుంటూ సాత్వికమైన మార్గం, దీర్ఘశాంతమైన మార్గమును మనం కోరుకుందాం. మనకు బలం ఉండొచ్చు, దెబ్బకు దెబ్బ కొట్టి, తిట్టుకు తిట్టే ధైర్యము ఉండొచ్చు. కానీ నేను దీవింపబడ్డానికి పిలువబడ్డాను కనుక నా వైఖరిని మార్చుకోవాలని, నా ప్రవర్తన మార్చుకుంటే దేవుని దీవెనలకు వారసులం అవుతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనల్ని పట్ల నెరవేర్చి వైలెంట్ లైఫ్ తీసేసి మీక్నెస్, సాత్వికమైన జీవితంతో దీవెనకరమైన యేసయ్య మార్గంలో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్యము
మాకు రక్షణ వాక్యముగా, అభిషేక వాక్యముగా, దీవెన వాక్యముగా మా జీవితంలో ఫలింపచేసి నెరవేర్చి సాత్వికముతోనూ సమాధానముతోనూ దీర్ఘశాంతముతో మేము జీవించే కృప మాకు దయచేసి నీ దక్షిణ హస్త కార్యాలతో మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి యేసయ్య మార్గములోనే పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.